హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. అండ్ జగన్ గారిని మన బీటెక్ రవి సవాల్ ఇసిరారు. నేను ఓడిస్తాను అని. అండ్ ఒకవేళ జగన్ గారు ఓడితే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోవచ్చు బహుశా? అంటే అక్కడ పులివెందుల్లో వాళ్ళ బెదిరింపులు ఆ ధోరణి ఉంది కాబట్టి వాళ్ళు గెలవటం ఒక్క ఓటుతో గెలిచినా కానీ ఘన విజయం సాధించినట్టండి. ఒక్క ఓటుతోని. యాహ్! డెఫినెట్గా బీటెక్ రవి గారు ఆ అచీవ్మెంట్ సాధిస్తాడు. లైఫ్ టైం అచీవ్మెంట్ ఆయనకి అవకాశం ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే పులివెందుల ప్రజల్లో ఒక రకమైన వెగటొచ్చింది ఈయన మీద. అసహ్యం ఉంది, బాధ ఉంది, ఉక్రోషం కూడా ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన తర్వాత దాన్ని వాళ్ళ కుటుంబం ఎలా తీసుకున్నారో తెలియదు కానీ ప్రజలు మాత్రం హర్షించలేకపోతున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంచికి చెడ్డకి ఏదైనా కావాల్సి వచ్చినా ఏం చేయాల్సి వచ్చినా వీళ్ళందరూ వివేకానంద రెడ్డి గారితో మంచి చెడ్డ చెప్పుకునేవారు. ఆయన పనులు ఏమైనా కావాలితే ఆయనే వాళ్ళకి అండగా ఉండేవాడు. అటువంటి మనిషిని సౌమ్యుడు అన్న పేరుంది. అటువంటి వ్యక్తిని వీళ్ళు నిర్దాక్షిణ్యంగా అంత క్రూరంగా చంపడానికి చంపారు లేవా, ఇంత క్రూరంగా చంపడం అంటే మళ్ళీ ఇందులో డిఫరెన్స్ కదా. ఇప్పుడు గబక్కని విషం పెట్టి చంపేయటం, లేకపోతే ఉరేసి ఒక నిమిషంలో చచ్చిపోయేలా చేయటం అదొక రకం. అలా కాకుండా చుట్టూరు కూర్చుని ఆ కత్తులు ఇచ్చుకుని పొడి చేసి ఆయన రకరకాలుగా హింసించి కొట్టి చంపి ఇవన్నీ చేసి రకరకాలు హింసించారు ఆయన్ని. ఇవన్నీ కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒకసారి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి నా లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి మారతాడేమో అనుకుంటున్నాను నేను. మారతారండి. ఎందుకు అభివృద్ధి చేయలేదా సార్ పులివెందులు ఏమి? అంటే మారితే మారచ్చు. అచ్చా. అంటే మారతామంటే ఇప్పుడు మారాడనుకోండి భయపడ్డామంటారు. అంచేత ఇప్పుడు ఉండాలా మానాలా పెద్ద సంశయంలో ఉంటారు. అయితే వాళ్ళు బరిదెగించిన వాళ్ళు కాబట్టి దానికి కూడా ఏదో చెప్పేసుకుంటారు. ఎవడో ఒకడో ఛాలెంజ్ చేయింతారు నాలాటోటి చేత, నువ్వు అక్కడి నుంచి రారా బయటికి, సరే అయితే చెప్తాను చెప్పి నువ్వు చోట పొడి చేత అలా ఏదో ఉంటుంది. జనాల ప్రశ్న సార్ ఒకటి, వంగవీటి రంగ కుమార్తె ఆశ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా? వంగవీటి రాధ మళ్ళీ వైసీపీలోకి అంటూ జరుగుతుందా ప్రచారం, నిజమేనా? వైసీపీలోకి వస్తుందని జరుగుతుందా ప్రచారం, నిజమేనా అని అడుగుతున్నారు సార్. ఎవరు ప్రశ్న జనాలు. అది నాకు ఆశా గారి గురించి నిజంగా తెలియదండి. రాధా గారు రంగ గారి కుమార్తె గురించి నాకు వివరాలు ఏం తెలియదు. ఓకే. రాధా గారు అయితే ఈ దుష్టజన సాంగత్యం చేస్తున్నాడు ఎవరో నాని వాళ్ళతోటి. జనాలకు అసలు ఇష్టం లేని వ్యక్తితో స్నేహం మరి వాళ్ళ స్నేహం ధర్మం పాటిస్తున్నాడేమో కానీ అతను అలాంటి వాళ్ళు తిరగకుండా ఉంటే మంచిది. అతను ఏ పార్టీలోకి వెళ్ళా పర్లేదు, ఏముంది రాజకీయ భవిష్యత్తు ఎక్కడ పోవడం కూడా అక్కడికి వెళ్ళిపోతాడు. నా ఉద్దేశం అయితే అతను వైసీపీలోకి వెళ్తే మళ్ళీ ఇంకొకసారి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్టే అంతే. ఓకే. ఎందుకంటే అతనికి ఉన్న ఇమేజ్ ఇప్పుడు వరకు టీడీపీతోటి బాగానే ఉన్నాడు. అతనికి గౌరవంగానే ఉంది. మరి గీట్ల విషయంలో ఏమైనా తేడా వచ్చిందేమో తెలియదు కానీ ఇప్పుడైతే గతంలో కూడా బేషరతుగానే మద్దతు ఇచ్చినట్టున్నాడు 2019లో. ఈసారి అతను ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి తీసుకుని ఇలాంటివి తీసుకుంటే బాగానే ఉంటుంది. ఒకవేళ సీట్ లేకపోతే అతను మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి తప్పటాడు వేయకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం అతను రాజకీయ భవిష్యత్తుకి. లేదా అతను మళ్ళీ వైసీపీలోకి వెళ్తే కనుక పొలిటికల్గా అతను సూసైడ్ చేసుకున్నట్టే.